ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కూతురు కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంగీకరించిందన్నారు. కాళేశ్వరం అవినీతి అక్రమాలపై నేరుగా సీబీఐ విచారణ కోసం లేఖ రాసి ఉంటే హైకోర్టులో కేసీఆర్ కు రిలీఫ్ వచ్చేదే కాదన్నారు. కాళేశ్వరం స్కామ్ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు పాటిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ స్కామ్లను నిరూపించడంలో కాంగ్రెస్ లీగల్ టీం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై సీబీఐ విచారణ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందా జరగలేదా? ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. అవినీతి జరిగింది వాస్తవం. ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేను సిబిఐకి అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. కాళేశ్వరంలో